హాయ్ ఫ్రెండ్స్, నా స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంటు FA2కు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది రోమన్ ఫిగర్ 1లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి, ఈచ్ 1 మార్కు. సో డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 2, 3 and 4, 1. సో దీన్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాము. సో x1 y1 x2 y2, ఓకేనా. సో డిస్టెన్స్ ఫార్ములా, సరే లాంగ్ వీడియో చేస్తాను చూడండి, ఎందుకంటే ఫాస్ట్గా చెప్తే అర్థం కాదు కదా. డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ అంటే ఏంటి చెప్పండి. ఏ నుండి బికి డిస్టెన్స్ చూడండి, ఇక్కడ గీస్తాను. పాయింట్ ఏ, పాయింట్ బి. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎంత ఇచ్చాడండి, 2, 3 ఇచ్చాడు, ఓకేనా. ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేటు. బి ఎంత ఇచ్చాడండి, 4, 1 ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేటు, ఓకేనా. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, ఓకేనా. స్కిప్ చేయకుండా చూడండి. అంటే జనరల్గా నేను దీన్ని షార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ 1 minute అవ్వదు కదా. సో లాంగ్ వీడియో చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, చూడండి x1 y1 కదా. అంటే x1 y1 నేను ఎందుకు అనుకున్నాను అంటే ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్కి x2 y2. సో x2 - x1 అంటే 4 - 2, ఓకేనా. 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 - y1 అంటే 1 - 3, 1 - 3 హోల్ స్క్వేర్, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, కానీ నా స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే అండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు, నా 10th క్లాస్ స్టూడెంటు ఏబి ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాడు. స్కూల్లో అలా చెప్పారంట, కానీ నో నీడ్ అండి, అవసరం లేదు, ఓకేనా. నా స్టూడెంట్ తెలుసు కదా బి. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్, చూడండి 4 - 2 ఎంత, 2 స్క్వేర్, ఓకేనా. ప్లస్ 1 - 3 ఎంత అండి, -2 వస్తుంది. ఎందుకు -2 వస్తుంది అంటే ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. మనకి చూడండి ఎడిషన్ ఆఫ్ సైన్స్లో ఫార్ములా ఉంటుంది, ఏమనుంటే చూడండి, ప్లస్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, విచ్ ఎవర్ ఈజ్ బిగ్, ఓకేనా. విచ్ ఎవర్ ఈజ్ బిగ్ అంటే మనకి ఒక ప్లస్ మైనస్ని యాడ్ చేయలేము కదా, ఒక పాజిటివ్ ఇంటిజర్ని ఒక నెగిటివ్ ఇంటిజర్ని యాడ్ చేయలేము. కాబట్టి ఏం చేయాలి మనం, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. సో ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా, చూడండి ఒకసారి. 1 - 3 - 2 ఎలా వచ్చిందంటే 1కి 3కి డిఫరెన్స్ ఎంత అండి, 3 - 1 ఎంత, 2. విచ్ ఎవర్ ఈజ్ బిగ్ వాల్యూ ఎంత, 3కి మైనస్ ఉంది కూడా -2 వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ అండి ప్లస్ దగ్గర మైనస్ చేస్తారు, మైనస్ దగ్గర ప్లస్ చేస్తారు, లేకపోతుంది వాళ్ళకి. సో 1 - 3 ఎంత, -2 హోల్ స్క్వేర్, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. మీరు పేషెన్స్గా వినాలి, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ కావాలి కదా. రూట్ 2 స్క్వేర్ అంటే 4, ఓకేనా. ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 4. ఒక చూడండి, అంటే మీకు -2 పవర్ 2 ఉంది కదా, దీన్ని -2 హోల్ స్క్వేర్ అంటారు సింపుల్గా. అంటే ఇక్కడ బేస్ ఉంది కదా, దీన్ని 2 times రాయాలి, -2 × -2, ఓకేనండి. 2 × 2 = 4, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి, ప్లస్. సో ప్లస్ అని రాసుకోకర్లేదు, రాసుకోకపోయినా ప్లస్సే, ఓకేనా. ఇక్కడ 4 అలా వచ్చింది. కానీ మీకు ఇంకో టెక్నిక్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ -2 హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఓకేనా. 2³ అంటే తెలుసు కొంతమందికి 8 అని.
అప్పుడు మళ్ళీ మీరు -2 ఇంటూ -12 రాసుకోలేరు కదా, టైం వేస్ట్. ఓకేనా? అప్పుడు ఏంటంటే మనకు ఒక నెగిటివ్ ఇంటిజర్ ఉందనుకోండి, మనకి పవర్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి మైనస్ వస్తుంది. పవర్లో జాగ్రత్తగా ఉన్నారు, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుందండి. ఓకేనా? సో మళ్ళీ మనం -2 ఇంటూ -2 అనుకోకూడదు. సో పవర్లో ఏముంది ఇక్కడ మనకి చూడండి, ఈవెన్ నెంబర్ ఉంది. ఓకేనా? సో 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 4 ఎంతండి 8. √8 వచ్చేసిందని మనం ఆపేయకూడదు, ఎందుకంటే దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. చూడండి ఇది ఎక్కువైపోయింది ఇది. ఓకేనా? ఏం చేయాలంటే 8 ఉంది కదండి, 8ని మనం ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, 1, 4, 9 పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి కదా, 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి కదా. ఆ పెర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్గా రాయాలి. పెర్ఫెక్ట్ స్క్వేర్స్ మల్టిపుల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకోండి, దాని మల్టిపుల్స్ ఏంటి 4, 8 అలా ఉంటాయి కదా. సో దీన్ని ఏమని రాయాలి, పెర్ఫెక్ట్ స్క్వేర్ 4 కదా, 4 × 2. ఓకేనా? 8ని 4 × 2 రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని సెపరేట్ చేయాలి. ఎలా సెపరేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి √AB ఫార్ములా అండి. √AB ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా √A ఇంటూ డాట్ పెట్టండి, డాట్ అండ్ ఇంటూ అని √B. ఓకేనా? సో లైక్ దిస్ ఏం చేయాలి, √4 డాట్ అంటే ఇంటూ √4 ఇంటూ √2. ఓకేనండి? అంటే ఇప్పుడు నేను చెప్పే లెక్క వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చారండి, గవర్నమెంట్ పేపర్ కాదు, కొంతమంది స్కూల్ వాళ్ళే రెడీ చేస్తారు. సో √4 అంటే ఎంతండి 2. ఓకేనా? 2 √2. మీరు అడగొచ్చు √4 2 ఎందుకు అయిందని, అది కూడా చెప్తాను చూడండి. √4 అంటే ఏంటండి, పెర్ఫెక్ట్ స్క్వేర్ కదా, అంటే ఇక్కడ 4 ఉందండి పెర్ఫెక్ట్ స్క్వేరు, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయొచ్చు కదా, అంటే పవర్ 4 అంటే 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చిందనమాట. ఓకేనా? సో √4 అంటే 2 √2. ఏమండి లెక్క అయిపోయిందా? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదండి, లెక్క అవ్వలేదు, ఫినిషింగ్ ఉందండి. ఏంటంటే √2 ఏంటి అంటే ఇది ఏంటి, మనకి యూనిట్స్ ఉంటాయి కదా. సో మనకి సెంటీమీటర్స్ లేకపోతే మనకి మీటర్స్ అని తెలియదు కాబట్టి యూనిట్స్ అని పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం డిస్టెన్స్ కదని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ అని పెడతాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అనుకోండి స్క్వేర్ యూనిట్స్ వస్తాయి. ఓకేనండి? వాల్యూమ్ అనుకోండి క్యూబిక్ యూనిట్స్ వస్తాయి. అర్థమైందండి? ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, పేరెంట్స్కి చెప్తున్నాను, స్టూడెంట్స్ని ఏంటంటే ఫార్ములా ఉంది కదండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అలాగ ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ బై హార్ట్ చేయించండి, ఫార్ములాస్ రావాలి. ఓకేనండి? ఫార్ములాస్ వస్తేనే ఖచ్చితంగా మనం మ్యాథ్స్ చేయగలం. మన ఫార్ములాస్ రావాలి, కరెక్ట్ కాన్సెప్ట్ తెలియాలి, తర్వాత టేబుల్స్ కూడా రావాలండి, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, అట్లీస్ట్ 12 టేబుల్స్ రావాలి. ఓకేనండి? నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాక్సిమం మీకు విత్ డ్రాయింగ్ అండి. ఏబీ ఉంది కదా, ఇది లైన్ అనుకుంటున్నారా? లైన్ కాదండి, లైన్ సెగ్మెంట్ అండి. ఓకేనా? లైన్ సెగ్మెంట్. ఓకేనా? నేను నెక్స్ట్ క్లాస్లో లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, రే అంటే ఏంటి, ఇవన్నీ 5th ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? ఇది 1 మార్క్ బిట్, కానీ ఆల్రెడీ 9 minutes అబౌవ్ చెప్పాను. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఒక ఇద్దరికన్నా పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.